తాస్తారంతోనే అమరావతికి నష్టం. రాజధానిపై వడివడిగా అడుగులాట. రాజధాని అమరావతి విషయంలో గత 5 ఏళ్ల లోపల వైసీపీ అయితే అక్కడ నిజంగా కూడా అమరావతి దగ్గరనే గమ్మత్తి కొంచెం చెప్తా. అమరావతి లోపల అక్కడ రాజధాని ప్రకటించలే. హైదరాబాద్ మామిత్రులు కూడా అనేక మంది పోయి అక్కడ భూములు కొన్నారు. 2000, 4000, 5000, 10,000 చేసి మస్తు ఒక భూమి రేట్లు పెరిగిందా. ఓడిపోయినాడు. జగన్ వచ్చినాక 3 రాజధానులు అని చెప్పి అక్కడ రాజధాని కట్టానసరికి 5,000 గజం కొన్నాడు కూడా 1,000 రూపాయల గజానికి వచ్చిండే. ఎంతో కొంత తీసేద్దాం ఇక అయిపోయింది పని అంటే చర్యలు కూడా జగన్ చర్యలు కూడా అట్లే ఉన్నాయి. టీడీపీని మొత్తం సర్వనాశనం చేసే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టడం, రకరకాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలను తీసుకోవడం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక భవిష్యత్తులో మళ్ళీ టీడీపీ రాదు కావచ్చు అనే సిచ్యువేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మా మిత్రులు కూడా చాలామంది ఆడెవరుంటే కొండ చూద్దామన్నారు. వాళ్ళు కొంతమంది అప్పుడు అమ్ముడు పోలేదు, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి సంతోషపడతా ఉన్నారు. మళ్ళీ రెడ్ పెరిగింది. అయితే వాస్తవానికి ఈ 3 రాజధానులు అనే టాపిక్ లేకుంటే జగన్ గెలిచేవాడేమో. అంటే ఇప్పుడు మన మీద మనకు నియంత్రణ ఉండాలి. ఫస్ట్ మన మీద మనకు నియంత్రణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం మన దాని మీద ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ఉండాలో ఉండద్దా? అది జగన్ గారి మీద అంటే పాదయాత్ర చేసిండు, కొట్లాడిండు, ఇవన్నీ చేసింది. కానీ ఒక అధికార వాంఛ తప్ప ప్రజలకు ఒక సేవ చేయాలనే భావన లేకుండా పోయింది ఆయనకు. అంటే సంక్షేమ పథకాలు, నవరత్నాలు అవి అన్ని అవి ఇచ్చిండు. కానీ అది కాదు కదా. ఇప్పుడు అక్కడ ఇలా నువ్వు అప్పు చేస్తున్నావు, 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నావు, దానికి తగ్గట్టు ఆదాయం కూడా సృష్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. జగన్ చేసిన పని అదే. ఇలా రాజధాని కూడా అయిపోతే రాజధాని డెవలప్మెంట్ అయ్యి రాజధానికి అయితే పెట్టుబడులు వస్తూ ఉంటాయి. అనేక రకాలుగా మనకు ఇన్కమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ని తీసుకున్నా కానీ అట్నే అనిపిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రావాలని 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేసి యథావిధిగా సాగిస్తే ఇప్పుడు మనకేమో ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ ఏమో బాగుంది. అదే ఇది కదా. అంటే దాన్ని ఒక గాడిలో పెట్టేది ఉండే. ఇప్పుడు వీళ్ళు బాగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అనేక రకాల గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ సరే చూద్దాం, ఏదైనా తర్వాత మాట్లాడదాం. కానీ